రెడ్లదైతేనేమో లోకమంతా పండుగ. ఒక్క రెడ్డి మంత్రి అన్న పోయిండా సాకలైలమ్మ జయంతి కాడ? ఏమన్నా ఫోటోలు వేస్తుందాం. ఒక్క రెడ్డి మంత్రి అన్న వాళ్ళు ఫోటోలు కూడా వేయలేరు, ఫస్ట్ పేజీలు వేయలేరు. అమ్మో, పత్రికలకు అవమానం కదా వేస్తే. సాకలైలమ్మ జయంతి అంటే నిజంగా సాకలైలమ్మ ఆ రోజు సారపొట్లానికి కారపొట్లానికి ఆమె ఉద్యమాన్ని నమ్ముకుంటే ఇవాళ విగ్రహాలు కాదుగా జయంతి కూడా ఉండకపోతుండే. ఇవాళ మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. లేదన్నా ఇంత సేపు చదువుతా అరే ఎవడన్నా ఇట్లా చడక్కన గుర్తుపట్టాలి కదా అన్న, దానికి వాతావరణం వేరే ఉండదా? ఇగో ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి అని ఎవరింట్లో ఇగో చేతులెత్తి మొక్కుతున్నా బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు, మా నోటికాడి ముద్ద లాక్కోకండి, పొన్నం ప్రభాకర్ 42%. రవీంద్ర భారతిలో సాకలి ఐలమ్మ జయంతికి హాజరు. ఈ ఒక్క రెడ్డి మంత్రి ఉంటే చూడరు. ఇక సాకలి ఐలమ్మ ఎవరి మీద పోరాటం చేసిందా? ఎవరి మీద పోరాటం చేసింది? రెడ్ల మీద. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడ్ల మీదనే. వాళ్ళు చూసినావా, వాళ్ళ మా రాజ్యాలు కూల్చినటువంటి సాకలైలమ్మ జయంతికి మేము పోవాలనా అని ఇళ్ళబన్నారు ఎక్కడోడక్కడ. ఇక జైపాల్ రెడ్డిదో కాసు బ్రహ్మానందరెడ్డిదో ఇంకో రెడ్డిదో జయంతి అయితే మనోళ్ళు ఎగబడి ఉరికి పూలమాలలేసి పోటువలు దించి వాట్సాప్ స్టేటస్లు పెట్టి ఎవ్వడు మనోడు కాదు వాడు, మీరు గుర్తుపెట్టుకోరు. ఇవాళ వాళ్ళ రెడ్ల పక్క పొంటి మన పోటువలు పెట్టుకొని ఫ్లెక్సీలు వేసుకుంటే కూడా అవమానం షీ అంటారు జనం. ఇంకా ఇగో ఈడో బానిస్తున్నాడు అని చెప్పని అనుకుంటారు. మానండి అది.